పెద్ద చర్చ్ ఉన్నంత మాత్రాన, పెద్ద సేవకుడు అయిపోయినంత మాత్రాన బైబిల్ తెలుసని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా అజ్ఞానమే. తిరస్కరిస్తే అది దేవుణ్ణి తిరస్కరించినా, ప్రవక్తని తిరస్కరించినా, ఏ ప్రవక్తను తిరస్కరించినా, లేక గ్రంథాన్ని తిరస్కరించినా, ఏ గ్రంథాన్ని తిరస్కరించినా కానీ తిరస్కారుల కోసము స్వర్గం లేదు అని చెప్పేసి ఖురాన్ క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తుంది. చూడండి, ఒకసారి యాకోబుకి 12 మంది సంతానం ఉన్నారు. ఆ 12 మంది సంతానంలో 11 మందికి స్వాస్థ్యం ఇచ్చారు, అంటే ఆస్తి ఇచ్చారు. ఒక్కరికి మాత్రమే ఆస్తి ఇవ్వలేదు, అతనే లేవీడు అనే గోత్రం. ఈ లేవీడు ఆస్తి తీసుకోలేదు కనుక ఇప్పుడు బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే చాలా స్పష్టంగా, ఈ లేవీడు తను ఆస్తి తీసుకోలేదు కనుక ఇతనికి ప్రతి ఒక్కరు కూడా దశంభాగం ఇవ్వాలి. ఈ 11 మంది, ఈ 11 మంది దశంభాగం ఇవ్వడంతో ఇతను జీవనోపాధి నడుస్తూ ఉంది. ఇతను నడుస్తాడు. ఉదాహరణకు చెప్తున్నా, ఈ రోజు చాలా మంది చేసే తప్పు ఏంటంటే, శాలరీ వచ్చినట్టు ఈఎంఐ కడతారు, కరెంట్ బిల్ కడతారు, ఇంటర్నెట్ కడతారు, పాల్ బిల్ కడతారు, అక్కడ కడతారు, ఇక్కడ కడతారు, అన్ని అయిపోతారు. చివరిగా అంతే దేవా ఇవ్వాలా, పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి బాబా, మర్చిపోండి బాబా ఇవ్వాలా, దేవుడు ఇవ్వట్లేదు కదా, ఐ లవ్ యూ బాబా పనికిరాదు. సరే అలాగే ఎవరు నిచ్చో పనికిరాదు, అది పనికిరాదు. ఎన్ని ఇచ్చి ఇది అనిచ్చో పనికిరాదు. దేవుడు అంటాడు మొదటిది నాది లేకపోతే లేదు. అది వచ్చినంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంతా చూడు, అది నాది. దీంతో తెలిసిపోయి ఏం చూసుకుంటాం. ఆయన ఏమంటాడంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ దేవునికి ఇవ్వాలి, అది మ్యాండేటరీ అంటాడు ఆయన. ఇప్పుడు పెద్ద చర్చ్ ఉన్నంత మాత్రాన, పెద్ద సేవకుడు అయిపోయినంత మాత్రాన బైబిల్ తెలుసని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా అజ్ఞానమే. పెద్ద స్టూడియో కట్టినంత మాత్రాన అతను పెద్ద న్యూస్ రీడర్ అని, చిన్న స్టూడియో ఉంది కదని చిన్న వ్యక్తి అని కాదు. గౌరీ లంకేష్ అని ఆర్ఎస్ఎస్ వారు చంపేశారు, మీకు తెలిసే ఉండొచ్చు. మీడియా అనే దానికి ఒక మంచి నిర్వచనం ఇచ్చారు వారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారిది పెద్ద మీడియా కాదు, పెద్ద పేపర్ కాదు, చాలా చిన్నది, చాలా తక్కువ మంది చూస్తారు. కానీ గౌరీ లంకేష్ పేరు చెప్తే ఈరోజు చాలా మంది న్యూస్ రిపోర్టర్స్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్. ఎందుకు అని అంటే కనుక ఆయన చిన్నవాడైనా ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ చాలా గొప్పదే. రెండోదిగా ఆయన అమ్ముడుపోయేటువంటి వ్యక్తి కాదు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పెద్ద సంఘం కట్టేసినంత మాత్రాన గొప్ప వ్యక్తి ఏం కాదు. ఆయన చూపించిన వ్యక్తి రాజమండ్రి వ్యక్తి కాదు, ఇదే హైదరాబాద్లో ఆయన ఇప్పుడు లార్డ్స్ చర్చ్ అని నడుపుతూ ఉన్నాడు. బహుశా మరి ఆయన ఎందుకు ఆ రీతిగా చెప్పడం నాకు తెలియదు, కానీ దశమ భాగం మరలా చెప్తున్నాను, లేవీడికి మాత్రమే. లేవీడు వేరు, పాస్టర్ వేరు. యాకోబుకి 12 మంది సంతానము. ఆ 12 మంది సంతానంలో ఆయన 11 మందికి స్వాస్థ్యం ఇచ్చాడు. దేవుడే చెప్పాడు ఈ మాట. 12 వాడికి స్వాస్థ్యం ఇవ్వద్దు, అతనే లేవీడు. ఎందుకు ఇవ్వద్దు అంటే కనుక ఇతడు దేవుని సేవకుడిగా దేవుని యొక్క యాజకత్వం చేస్తున్నాడు కనుక ఇతనికి ఆస్తులు పాస్తులు ఏమి ఉండకూడదు. ఏ నాటికి ఆ నాటికి చాలన్నట్లుగా ప్రతిరోజు కూడా దేవుడు ఇస్తేనే ఇతని కుటుంబం బ్రతకాలి, దేవుడి వైపే చూడాలి అనే కాన్సెప్ట్తో దేవుడు ఆ యొక్క విషయాన్ని లేవీడికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటి అని అంటే కనుక ఆ యొక్క దశంభాగం అతనికి ఇవ్వడం ద్వారా వీరు అభివృద్ధి పరచబడతారని దేవుడు చెప్పాడు. దశంభాగం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అయితే దశంభాగాల్లో చాలా రకాలు ఉన్నాయి. మనం చెప్పాలి అని అంటే కనుక ప్రాముఖ్యంగా దశమ భాగం ఎందుకు ఇవ్వాలి అని అంటే కనుక, ఒకటి లేవీడు పోషింపబడాలి, తన యాజకుడు పోషింపబడాలి. 2 అక్కడ ఉన్నటువంటి విధవరాలు ఎవరైతే ఉన్నారో వారు చాలా కష్టపడుతూ ఉంటారు బ్రతకడానికి. ఈ రోజుల్లో విధవరాలైనా సరే ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోగలదు. ఆ రోజుల్లో విధవరాలకు ఆ పరిస్థితి లేదు. వారిని పోషించాలి, కుంటి వారిని గుడ్డి వారిని పోషించాలి, గుడి బయట ఉన్న ముష్టి వారిని పోషించాలి, అందరికీ కూడా అన్నదానం చేయాలి. ఇందుకోసమే దశమ భాగం అనేది ఏర్పాటు చేశాడు తప్ప వేరే అంశం ఏమీ కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సేవకుడు, అప్పుడున్న లేవీడు చాలా డిఫరెన్స్ ఉంది ఇద్దరికి కూడా. సో ఈ పాస్టర్కి ఆ లేవుడికి సంబంధం లేదు, ఆ దశమ భాగానికి ఈ దశమ భాగానికి సంబంధం లేదు. ఇప్పుడైతే ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటాం. 10 రూపాయలు ఇచ్చిన, 100 ఇచ్చిన, 1000 ఇచ్చిన దేవుడు నువ్వు ఇచ్చే కానుక చూస్తున్నాడు. బైబిల్లో ఒక భేద విధవరాలు ఉంటుంది. అందరూ వారు కాసులు వేస్తూ ఉంటారు, ఆమె మాత్రం 2 కాసులే వేస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికంటే ఈమె శ్రేష్టమైన కానుక వేసింది అంటాడు. కారణం ఏంటో తెలుసా? మీరు కలిగి ఉన్న దాంట్లో కొంచెంగా ఇచ్చారు, ఆమెకు కలిగి ఉన్న సమస్తాన్ని ఇచ్చేసింది, అందుకే ఈమెను నేను దీవిస్తున్నాను అంటాడు. సో ఉన్న దాంట్లో శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వడం చాలా మంచిదే. కానీ దశంభాగం ఇవ్వకపోతే పోతావు, దశంభాగం ఇవ్వకపోతే పేక తగ్గిపోద్ది. అట్లనే జరుగుతుంది. లేదు చర్చ్ కన్స్ట్రక్షన్ అని చెప్పినా కదా, అది కూడా ఇందులో భాగమే. ఎందుకంటే అసలు ఆయన ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. చర్చ్ కడుతున్నానగానే వేలకు ట్రాన్సాక్షన్స్ వెళ్ళిపోతాడు. అసలు ఇచ్చేటోడు ఎవడు, తీసుకునేటోడు ఎవడు, వీళ్ళకి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది విచిత్రం. ఇప్పుడు చర్చ్ కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పెద్ద స్కామ్స్ లో ఇది ప్రాముఖ్యమైనది. క్రిస్టియన్ ఫీల్డ్ లో ప్రాముఖ్యంగా చర్చ్ కడతాను జరుగుతుంది. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నా ఇంట్లో జరుగుతుంది కనుక
అది దొంగతనం కాదనడానికి లేదు. దొంగతనం నా ఇంట్లో వాడు చేసినా దొంగతనమే ఖచ్చితంగా. సో ఇప్పుడు చర్చ్ స్కామ్ అనేది చాలామంది వారు కొన్ని కోట్లు కొల్లగొడతా ఉన్నారు. కాబట్టి నేనేమంటానంటే నువ్వు ఏ చర్చ్కి వెళ్తున్నావో ఆ చర్చ్కి మాత్రమే కన్స్ట్రక్షన్ నువ్వు డబ్బులు ఇవ్వి తప్ప వేరే చర్చ్ కన్స్ట్రక్షన్కి నువ్వు ఎలాంటి కానుకలు పంపించొద్దు. కారణము నువ్వు నీ సేవకుడిని పోషించుకోవాలి కనుక నీ సేవకుడిని పోషించుకో. యూట్యూబ్ సేవకుడిని పోషించాల్సిన అవసరం నీకు లేనే లేదు. సరే, ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్తని విశ్వసిస్తేనే స్వర్గమా అంటే సృష్టికర్తన దైవాన్ని విశ్వసించాలి, ఆయన పంపించిన ప్రవక్తలందరినీ విశ్వసించాలి, ఆయన దైవదూతలను విశ్వసించాలి, దేవుడు పంపిన గ్రంథాలన్నింటినీ విశ్వసించాలి, పరలోకాన్ని విశ్వసించాలి, అంటే తీర్పు దినం విశ్వసించాలి, అదృష్ట దురదృష్టాలను విశ్వసించాలి. ఈ అన్నిటిని కూడా విశ్వసిస్తే దాన్ని విశ్వాసం అంటారు. ఆ తర్వాత సదాచరణ కలిగి ఉండాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇలాంటి వారి కోసము ఇహలోకంలో మరియు పరలోకంలో సాఫల్యం ఉందని ఖురాన్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రవక్తలందరినీ విశ్వసించాలి అని కండిషన్ ఉంది ఖురాన్లో. అన్ని గ్రంథాలను విశ్వసించాలని కండిషన్ ఉంది. ఆ ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. గ్రంథాల పరంపరలో చివరి గ్రంథం ఏంటంటే ఖురాన్ గ్రంథం చివరిగా అవతరించింది. దాన్ని విశ్వసించాలి. విశ్వసిస్తే ఖచ్చితంగా స్వర్గానికి అర్హులైపోతారు. దాని ప్రకారంగా జీవితం గడిపిన వారు మొదటి విషయం. అయితే ఎవరైతే తిరస్కరించడం అంటే తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇతను చివరి ప్రవక్తనే, ఇది చివరి గ్రంథం అని తెలుసుకున్న తర్వాత తిరస్కరిస్తే, అది దేవుణ్ణి తిరస్కరించినా, ప్రవక్తని తిరస్కరించినా, ఏ ప్రవక్తను తిరస్కరించినా, లేక గ్రంథాన్ని తిరస్కరించినా, ఏ గ్రంథాన్ని తిరస్కరించినా కానీ తిరస్కారుల కోసము స్వర్గం లేదు అని చెప్పేసి ఖురాన్ క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తుంది ఎవరైతే తిరస్కరించారో. అయితే ప్రవక్తను విశ్వసిస్తేనే స్వర్గమా? అవును, విశ్వసిస్తే స్వర్గమే. ఇక్కడ రెండు ఉన్నాయి, విశ్వసించడం వేరు, తిరస్కరించడం వేరు. ఈ రెండింటికి మధ్య మరొకటి ఉంది. అదేమిటి? తెలియని వారు ఉన్నారు. ముహమ్మద్ ప్రవక్త గురించి నాకు సందేశం తెలియదు, ఇంకా ముహమ్మద్ ప్రవక్త గురించి నాకు క్లారిటీ రాలేదు, నేను ఇంకా పరిశీలనలో ఉన్నాను. అలాంటి వ్యక్తి తిరస్కరించినట్లు కాదు కదా. ఉదాహరణకి ఇప్పుడు మీరు నాకు తిరస్కరించడము అంటే, సరే మీరు నాకు ఏదైనా ఆఫర్ చేశారు, నేను దాన్ని వద్దు సార్ అంటే నేను రిజెక్ట్ చేశాను. తిరస్కరించడం. మీరు నాకు ఆఫరే చేయనప్పుడు నేను తిరస్కరించినట్టు కాదు. కాబట్టి తిరస్కరించిన వారి కోసం నరకం, దేవుణ్ణి కానీ, ప్రవక్తల్ని కానీ, గ్రంథాలని కానీ, పరలోకాన్ని కానీ. అయితే స్వీకరించకుండా, తిరస్కరించకుండా తెలియనితనంలో ఉన్న వారి కోసము ఇది వర్తించదు. మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితే స్వర్గం, నమ్మకపోతే తిరస్కరిస్తే నరకము అంటున్నాను. నమ్మకపోతే ఎందుకు నమ్మలేదు? తిరస్కరించడం అంటే తెలిసిన తర్వాత తిరస్కరించడం వేరు. అసలు ఆయనకు పరిచయమే లేదు మొహమ్మద్ ప్రవక్త వారు. ఈ కాలంలోనే ఆయన కాలజ్ఞానం చేసేస్తే, మరణిస్తే ఆయనకి స్వర్గం ఉంటుందా, ఉండదా? చూడండి, దీనికి సంబంధించి నేనేమంటున్నాను వదిలేండి, ఖురాన్ ఏమంటుందో చూద్దాం మనం. ఖురాన్లో మీ దగ్గర కూడా ఖురాన్ ఉంటే చూడండి, ఒకవేళ మీ దగ్గర ఖురాన్ ఉంది కదా, ఖురాన్లో మీరు చూసుకున్నట్లయితే సూరా ఆల్ ఇమ్రాన్లో 110వ వాక్యం చూసుకున్నట్లయితే, ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపడానికి, వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికి, వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుందంటే, ఎవరైతే ముహమ్మద్ ప్రవక్తను విశ్వసించారో, విశ్వసించిన వాళ్ళని అంటే ముస్లింలని విశ్వసించి చెప్పడం జరుగుతుంది. మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. ప్రజల్ని మంచి వైపుకి ఆహ్వానిస్తే చెడుని ఆపుతారు. అల్లాను విశ్వసిస్తారు. వీళ్ళు ఎవరండి? ముస్లింలు, విశ్వాసులు అని చెప్పేసి. ఈ గ్రంథ ప్రజలు కూడా విశ్వసించి ఉన్నట్లయితే వారికే మేలు జరిగి ఉండేది. గ్రంథ ప్రజలు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రంథ ప్రజలు, ఏమండి, అక్కడ ఉన్నటువంటి గ్రంథ ప్రజలు, ఆ ప్రాంతంలో క్రైస్తవులు కావచ్చు, యూదులు కావచ్చు, వారు కూడా విశ్వసించుంటే వారికే మేలు జరిగి ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కానీ అధికులు అవిధేయులే. ఇక్కడ అండర్లైన్ ఏముంటుంది అంటే, వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు అంటే ఎవరిలో? గ్రంథ ప్రజలలో కొందరు విశ్వాసులు ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అక్కడ అరబీలో చూసుకున్నట్లయితే వాళ్ళని మోమినీన్ అని చెప్పడం జరిగింది. మోమినీ అంటే ముస్లిం అని. అంటే గ్రంథ ప్రజల్లో కూడా ముస్లింలు ఉన్నారు అని ఎవరు అంటున్నారు? దేవుడే ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరిని? ముహమ్మద్ ప్రవక్త నమ్మనటువంటి వారిని కూడా ముస్లింలని ఖురాన్ చెప్తుంది. వారు కూడా విశ్వాసులు అని చెప్పడం జరుగుతుంది. అంటే నమ్మకపోయినా స్వర్గమే. ఇంకా కింది వాక్యం చూద్దాం. ఆ తర్వాత 113వ వాక్యం చూడండి, దాంట్లోనే కింద వాక్యం. కానీ గ్రంథ ప్రజలందరూ ఒకలాంటి వారు కాదు, వారిలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. అంటే గ్రంథ ప్రజలు కొంతమంది సత్యంలో ఉన్నారు అని చెప్పేసి ఈ ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే క్రైస్తవులు కొంతమంది సత్యంలో ఉన్నారు, స్థిరంగా ఉన్నారు, యూదుల్లో కూడా ఉన్నారు. వారు రాత్రి సమయాలలో అల్లా ఆయతులు పఠిస్తారు. వారు రాత్రి సమయాల్లో అల్లా ఆయతులు అంటే దేవుడు వారికి ఇచ్చిన గ్రంథం ఏదైతే వారి దగ్గర ఉందో ఆ వాక్యాలు రాత్రి పఠిస్తారట. రాత్రి వాళ్ళ యొక్క లక్షణం అది. ఆయన ముందు సజ్దా చేస్తారు, అంటే ఆయన ముందు సాష్టాంగ పడతారు, మోకరిల్లుతారు అని చెప్పేసి. అల్లాహను అంతమిదిరాన్ని విశ్వసిస్తారు, అంటే సృష్టికర్తన దేవుణ్ణి, పరలోకాన్ని కూడా నమ్ముతారు. వాళ్ళు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు,
చెడు నుండి ఆపుతారు. ఎవరు? గ్రంథ ప్రజలు కొంతమంది. సత్కార్యాలలో సతతం చురుకుగా ఉంటారు, మంచి పనులు చేయడంలో చాలా యాక్టివ్గా ఉంటారు. వారు సజ్జనులు, అంటే వారు సత్యం మంచి పనులు చేసేవారు. వారు చేసే ఏ పనికైనా విలువ ఇవ్వకపోవడం అనేది జరగదు. అంటే వారు చేసే మంచి పనులు, వారి విశ్వాసానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇది ఈ స్టేట్మెంట్ షఫీ చెప్తున్నాడా లేక ఖురాన్లో ఉన్న స్టేట్మెంటా? ఖురాన్లో ఉన్నాడు. ఖురాన్లోని స్టేట్మెంట్. ఇక్కడ వారు 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 అంటున్నారు. వారు అని ఎందుకు అన్నారు? వీరు కాదని అర్థం. వీరు అంటే ముహమ్మద్ ప్రవక్త నమ్మిన వారు, వారు అంటే ముహమ్మద్ ప్రవక్త నమ్మకుండా ఆ వర్గంలో ఉన్నవారు. ఆ వర్గంలో ఉన్న వారిలో విశ్వాసులు ఉన్నారని, వారు మంచి పనులు చేస్తున్నారని, వారు విశ్వాసంపై స్థిరంగా ఉన్నారని, వారికి ప్రతిఫలం ఉందని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళ గ్రంథాన్ని ఆధారంగా వారి గ్రంథాలు చదువుతున్నారు. అక్కడ కూడా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వారు అల్లా వాక్యాలు చదువుతున్నారు అని దేవుడే స్వయంగా ఇక్కడ చెప్తున్నాడు. అంటే వారు చదువుతున్న దేవుని వాక్యాలన్న స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వేరే గ్రంథాల్లో కూడా అల్లా వాక్యాలే చదువుతున్నారని స్టేట్మెంట్ ఇస్తుంది. ఖురాన్ ఇస్తుంది. ఓకే, ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది.